దేవుని వాక్యము విలువ పెట్టి కొనలేనిది గనుక వాక్యం మన జీవితాలు మారుస్తుంది. వాక్యాన్ని మనం ఎంత శ్రద్ధగా వింటామో మనమంతా ఆత్మీయంగా బలపడతాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకుంటాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వాక్య భాగములో, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చెయ్యవు. చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవాది దేవుడైనటువంటి వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు మరొకసారి దేవుడు తన ప్రజలకి చెప్తున్నాడు. తన జనులైనటువంటి ఇజ్రాయిలు ప్రజలకి, తన జనాంగానికి చెబుతున్న ఒక చక్కటి విలువైన మాటలు ఏమిటి అనంటే, నీ దేవుడైన యెహోవా నీ దేశము మీద తన కాలమందు మంచి వర్షము కురిపించును. చూడండి, మంచి వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు తగిన కాలములో సకాలములో వర్షాలు కురిపించబడుతున్నప్పుడు పంటలు కానీ ఆ ప్రాంతం కానీ అన్ని విధాలుగా మంచి ఫలములు వస్తాయి. అయితే వర్షాకాలములో సరైనటువంటి దీవెనకరమైన వర్షాలు అనేది లేకపోతే, ఆ కాలాన్ని తప్పించి వర్షాలు వస్తే నష్టం కలుగుతుంది. ఇక్కడ దేవుడు అంటాడు, తన కాలమందు ఒక మంచి వర్షము కురిపించును, ఆకాశము తెరవబడి ఒక మంచి ధననిధి ఆయన అనుగ్రహించును. చదువుకున్న వాక్య భాగము, నీవు అనేక జనులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు. ఈ రోజున ప్రతి కుటుంబాన్ని గురించి, ఏ కుటుంబాన్ని మనం గమనించినా చాలా కుటుంబాలు ఎలాగుంటాయంటే అప్పుల్లో ఉంటాయి. ఎలాగుంటాయి? అప్పుల్లో ఉంటాయి. ఎందుకు అప్పుల్లో ఉంటాయి అనంటే, ఏదో ఒకటి అవసరం. అవసరాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడంటే అప్పు చేస్తాడు. అప్పు చేసి ఆ అప్పును తీర్చలేక అనేక మంది ప్రజలు ఏమైపోతుంటారు అనంటే, దాన్ని బట్టి కృంగిపోయే వాళ్ళు ఉంటారు, బలహీనులైపోయేవారు ఉంటారు, నా కుటుంబ పరిస్థితి లాగా అయిపోయింది అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇంకా అప్పు గురించి ఆలోచన చేసి, పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచన చేసి చాలామంది ఏం చేస్తారనంటే అప్పు విషయాన్ని గురించి చాలా బాధపడుతూ దిగులు పడుతుంటారు. దేవుడు అంటాడు, నేను మంచి వర్షాన్ని కురిపిస్తాను, మంచి ధననిధిని తీస్తాను, మీరు అప్పు చేయరు, మీరు అప్పు ఇస్తారు, అప్పిచ్చేటట్లుగా నేను చేస్తాను అని దేవుడు ఒక చక్కటి విలువైనటువంటి మాటలు తన జనులకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. అప్పు లేని వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. బా, అప్పున్నోళ్ళు ఉండరంటే అందరి చేతులు ఎత్తారు కదా. మన దేవుడు ఎంత గొప్పోడు చూడండి. నీవు అప్పు చెయ్యవు, నీవు అప్పిచ్చే వ్యక్తిగా నేను చేస్తాడు అని చెప్తున్నాడు. అంతేనా కాదండి? ఈ రోజున ప్రతిదానికి మనిషికి ఏంటంటే ఆర్థికం అనేది అవసరం కదా. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నేను ఎలాగనగా, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక
నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చెయ్యవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు. ఆయన పలు సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు, మనతో చెప్తాడు. పాత నిబంధన గ్రంథములో చాలామంది భక్తులతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో ఆ మాట్లాడినప్పుడు వెనువెంటనే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడి ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు, చదువుకున్న వాక్య భాగము, నిన్ను ఆశీర్వదించును. ఏమంటున్నాడు? ఆశీర్వదించును గనుక నీవు అనేక జనులకు అప్పిస్తావు, అప్పు చెయ్యవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించెను గనుక నీవు అప్పు చేయవు. ఈ మాట మనం వింటున్నప్పుడు, మనం చదువుకుంటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడిన మాట అది అబద్ధమా లేకపోతే నిజమా అని మనకు ఆలోచన కలుగుతుంది. కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదించదను గనుక నీవు అప్పు చెయ్యవు అని అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలామంది భక్తులను ఆశీర్వదించాడు. భక్తులను ఆశీర్వదించినప్పుడు వారు ఎక్కడ వారు అప్పు తీసుకున్నట్లు కానీ అప్పు చేసినట్లు కానీ కనబడదు. చూడండి, ఓబేదేము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించను. తన కుటుంబములో ప్రతిదీ కూడా ఆశీర్వదించబడు. అతను పొలములు ఆశీర్వదించబడ్డాడు, పట్టణములు ఆశీర్వదించబడ్డాడు, తన పిల్లలు ఆశీర్వదించబడ్డారు. తనకు కలిగినది యావత్తును దేవుడు ఆశీర్వదించను. తరువాత యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించను, ఇస్సాకును ఆశీర్వదించను, యాకోబును, ఇలా అందరినీ మనము గమనిస్తే దేవుడు భక్తులను ఆశీర్వదించినప్పుడు వారు ఎక్కడ ఏది కొదవలేకుండా ఉన్నారు. తర్వాత ఇజ్రాయిలు జనాంగాన్ని కూడా ఆయన అరణ్యములో 40 సంవత్సరములు నడిపించుచూ ఉన్నప్పుడు వారికి 40 సంవత్సరాలు ఏది తక్కువ కాకుండా దేవుడు ఏం చేశాడు అనంటే నడిపించాడు. వారు నడుస్తున్నప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు. ఆకాశము నుండి వారికి మన్నాను కురిపిస్తూ వారు ఆరోగ్యవంతులుగా అన్ని విషయాల్లో బాగా ఉన్నారు. వారికి ఆ 40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించాడు. ఎందుకంటే దేవుని మాట అంత విలువైనది. దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటని వెనకకు తీసుకున్నటువంటి దేవుడు కాడు. గనుక ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనం, దేవుడు మనలని ఆశీర్వదించెను గనుక మనము అప్పు చేయము. దేవుని మాట నిరర్ధకము కాదు, ఎందుకంటే దేవుని మాట నెరవేర్చదగినది. ఈ రోజున దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి అప్పు చేయడు. తన బ్రతుకు దినములు, తన కుటుంబము, తను దినదినం ఏలాగుంటాడంటే పై స్థాయికి వెళ్తాడు, కింది స్థాయిలోనికి రాడు. కారణం ఏమిటంటే దేవుని యొక్క మాట అతి విలువైనది. చూడండి, దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలు అప్పు చెయ్యరు అని అన్నాడు కదా. నువ్వు అప్పు ఇస్తావు అని చెప్పాడు, అంతేనా కదా? నేను గంపలగూడెం ప్రాంతంలో సేవ చేస్తున్నాను. అది విజయవాడ ప్రాంతం. విజయవాడకి ఇంచుమించుగా ఒక 40-50 కిలోమీటర్ల దూరం ఉంది. 40-50 కిలోమీటర్ల దూరం ఉందండి. ఆదివారం ప్రార్థనకు వస్తాడండి ఒక ఆయన, ఓ కుటుంబం వస్తారండి. కుటుంబం వచ్చి ముందు కూర్చుంటాడు ఒక ఆయన.
ముందు కూర్చొని ఇటు చూస్తుంటాడు వెనక్కి తిరిగి. నేను ఏంటన్నా సుందర్రాజు వెనక్కి తిరిగి చూస్తున్నావు అన్నా. ఏం సుందర్రాజు అన్నా వెనక్కి తిరిగి చూస్తున్నావు అంటే అలా భార్యగా చూసింది ఆయన వైపు. ఏంటి మా భర్త ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నాడు అని. కారణం ఏమిటంటే తన భార్యకు తెలియకుండా మందిరానికి వచ్చే ఆయనకి డబ్బులు ఇచ్చాడు, అప్పిచ్చాడు. ఏం చేశాడు? అప్పిచ్చాడు. అప్పిచ్చిన తర్వాత ఈ సంఘములో వీళ్ళు మందిరానికి వస్తే ఒకరికొకరికి అప్పిచ్చుకొని చివరికి తీసుకున్న ఆయన ఏం చేశాడంటే మందిరానికి రాకుండా ఎగరగొట్టాడు, ప్రార్థనకు రాకుండా మానుకున్నాడు. చివరికి అది ఎలాగైపోయిందంటే పాస్టర్ గారు మా ఇంటికి విజిటింగ్ రాడు, ఎందుకంటే మేము కొంచెం పేదోళ్ళమని గుడిసెలో ఉన్నామని అందుకే పాస్టర్ గారు మా ఇంటికి విజిటింగ్ రావట్లేదు అని నాకు ఆ విషయం తెలిసింది. తెలిస్తే నేను చాలా బాధపడ్డాను. అసలు జరిగిన సంగతి ఏంటంటే అప్పిచ్చాడు చూడండి, ఆయన అప్పు అడుగుతాడని అప్పు తీసుకున్న ఆయన మందిరానికి రాకుండా ఎగరకొచ్చాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం అప్పు ఎవరికి ఇవ్వాలి? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19-20 వాక్య భాగాలు చదువుకుందాం. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులుగా ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు. చాలు, దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హుషారుగా చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? నీ సహోదరునికి ఏమి ఇవ్వకూడదు? అప్పు ఇవ్వకూడదు. ఇప్పుడు ఆ మందిరానికి వచ్చే వ్యక్తి ఎవరికి ఇచ్చాడు అప్పు? సహోదరునికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ సహోదరుడు ఆ సహోదరుడికి ఇచ్చుకొని చివరికి ఆ వ్యక్తి ఏమైపోయాడు? మందిరానికి రాకుండా మానుకొని చివరికి ఏమైపోయాడో పాస్టర్ గారి మీదకి చెప్పాడు. సహోదరుడు అంటే ఎవరు అని అంటే బాప్తీసం తీసుకొని మందిరానికి వస్తుంటారు చూడండి, వారికి మీరు అప్పు ఇచ్చుకోకూడదు. ఎవరికి ఇవ్వాలి? అన్యునికి ఇచ్చుకోవాలి. నీవు అన్యునికి అప్పు ఇవ్వాలి. ఒకవేళ ఆ వ్యక్తి నీకు ఇస్తే, వడ్డీ ఇస్తే, ఆ వడ్డీ నువ్వు తీసుకోకూడదు. అప్పు ఇవ్వచ్చు, ఒకవేళ అతను ఇస్తే తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఇచ్చావనుకో, అప్పు ఇచ్చావనుకో, నువ్వు వెళ్ళి ఇంటి ముందుకెళ్ళి గొడవ చేసి నేను తాట తీస్తాను, నీ తోలు తీస్తాను, నేను అంతు చూస్తాను, నిన్ను మధ్యలో నీలేస్తాను, నిన్ను రోడ్డు మీద నీలేస్తాను అనే మాటలు మాట్లాడకూడదు. అర్థమైందండి? మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇచ్చినటువంటి ఆ అప్పు అతను తిరిగి ఇచ్చేంత వరకు ఓపికతో ఉండాలి. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ప్రార్థనకు వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. మనం వడ్డీకి ఇవ్వకూడదని లేఖనం రాయబడిందా లేదా? అయితే నువ్వు అప్పు ఎవరికి ఇవ్వద్దు? నీ సహోదరునికి ఇవ్వద్దు. నీ సహోదరునికి నువ్వు అప్పు ఇస్తే ప్రార్థనకు రాకుండా మానుకుంటాడు. ఏమవుతాడు? ప్రార్థనకు రాకుండా మానుకుంటాడు. మేము ఎంతమందిని చూసామో. చివరికి వచ్చేసరికి పాస్టర్ గారి మీదకి వస్తుంది అంతా. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఇచ్చుకుంటుంటారు, బాగా తీసుకుంటుంటారు. చివరికి వచ్చేసరికి పాస్టర్ గారి మీద చెప్తారు, పాస్టర్ గారు మా ఇంటికి ఇష్టం రావట్లేదు, మమ్మల్ని మాట్లాడట్లేదు, మమ్మల్ని పరకించట్లేదు, మమ్మల్ని చూసుకోవట్లేదు, కనీసం ఎదురుపడినా పలకట్లేదు అనుకోండి. కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకొని అప్పులు ఇచ్చుకొని అప్పుల కాడ గొడవ పడిపోయి చివరికి ఆత్మీయతలో దెబ్బతింటారు. చేయాలండి? అప్పు సహోదరునికి ఇచ్చుకోకూడదు.
దేవుడు నిన్ను ఆశీర్వదించను గనుక నువ్వు అప్పు ఇచ్చేవాడివైతే అన్యునికి అతడు తీసుకున్న అడిగినప్పుడు, కానీ నువ్వు గొడవలు చేసి ఇబ్బందులు పాలు చేసి నానా సమస్యలు చేసి పెట్టి కుటుంబం రోడ్డును పడేటట్లుగా చేయకూడదు. అది ఆత్మీయునికి తగినది కాదు. మీకు మరొక మాటను చూపిస్తూ చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 10వ వాక్య భాగంలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళొద్దు. అది చెప్పాను నేను వెళ్ళాక మీకు. నీ దగ్గర అప్పు తీసుకున్నాడు, నువ్వు అప్పు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత అతని ఇంటి దగ్గరికి వెళ్తే బలవంతం చేయకూడదు. ఏం చేయకూడదు? బలవంతం చేయకూడదు. ఈ రోజున చాలామంది అప్పు చేసి అప్పు తీర్చలేక వడ్డీకి వడ్డీ అయిపోయి, వడ్డీకి ప్రతి వడ్డీ అయిపోయి, ఇబ్బందులు పడిపోయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే, కొందరు ఏం చేస్తారంటే ఇంటికి పోయి మొత్తం సామాన్ బయటేస్తారు. ఏం చేస్తారు? సామాన్ అంతా బయటేసి నా అప్పు తీరుస్తావా లేకపోతే నీ ఇండ్లు రాపిస్తావా. ఇలా ఒక ఆమె 30,000 తీసుకుంది వడ్డీకి. 30,000 తీసుకొని ఆయన మర్చిపోయినాడు. ఎవరైనా మర్చిపోతారా? డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా మర్చిపోతారా? ఆయన మర్చిపోయాడు. ఆయన ఏం చేసాడు? 10 సంవత్సరాల దాకా అడగలేదు ఆయన. ఏం చేశాడు ఆయన? 10 సంవత్సరాలు అడగలేదు ఆయన. చివరికి ఏం చేసింది తెలుసా? 10 సంవత్సరాల తర్వాత, అమ్మా ఏం నువ్వేం డబ్బులు ఇవ్వట్లేదే, మరి వడ్డీకి తీసుకున్నావు డబ్బులు ఇవ్వట్లేదే అని చివరికి 10 సంవత్సరాల నుండి ఇదంతా వడ్డేస్తే చాలా అయిపోయాయి. 30,000కి 3 లక్షలు కట్టిందంట ఆమె కొన్ని సంవత్సరాలు. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, వడ్డీకి అనేది తీసుకోకూడదు, అప్పు మనము చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. ఈరోజు ప్రతి కుటుంబం వడ్డీలకి తీసుకొని అప్పులు చేసుకొని కుటుంబాలు రోడ్డున పడిపోవడం, పిల్లల్ని సరైనటువంటి చదువులు చదివించుకోలేకపోవడం, పిల్లలకి సరైనటువంటి పోషణ లేకపోవడం, మంచి స్థాయిలోనికి రాలేకపోవడం కారణం ఏమిటంటే అప్పులు. ఈ అప్పుల వలన కుటుంబాలు ఏమైపోతున్నాయంటే ఆత్మీకంగా ఎదగట్లేకపోతున్నాయి, ఆత్మీకంగా బలపడలేకపోతున్నాయి, ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఆర్థిక పరిస్థితిలో అప్పులు. అందుకే అప్పు అనేది మనము చేయకూడదు, అప్పిచ్చేవారుగానే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పు ఎవరు తీసుకుంటారు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను, చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మనం ఎందుకు అప్పు చేయకూడదు అంటే, అప్పు చేసావు అనుకో నువ్వు ఎవరికి? అప్పిచ్చినోనికి దాసుడు అవుతావు. అర్థమైందా? నువ్వు అప్పు తీసుకున్నావు అనుకో, అప్పిచ్చినోనికి దాసుడు అయిపోతావు. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, కందుకూరు ప్రాంతంలో. ఆయనకి 2 కుమార్తెలు. మందిరం కట్టుకుంటున్నాడు. ప్రార్థనకు వస్తారు కానీ, చాలామంది మందిరానికి వస్తారు కానీ ఒకరు దశంభాగాలు ఇవ్వరు, ఒకరు కూడా సరిగ్గా కానుకలు ఇవ్వరు. మళ్ళీ ప్రార్థనకు మాత్రం బాగుంటారు. ఇండ్లు కూడా ఒక్కొక్కరు 2 అంతస్తులు 3 అంతస్తులు కూడా కట్టుకొని ఉంటారు. మనం మందిరానికి వెళ్తున్నామే, ఒక సేవకుడు ఉన్నాడు, ఇక్కడ సేవ చేస్తున్నాడు, ఒక కుటుంబంతో సేవ చేస్తున్నాడు, మరి మందిరం కట్టుకుంటున్నాడు, మందిర అవసరాలు ఏమైనా ఉన్నాయా, మనం కొంచెం కానుకిద్దాము,
కొంచెం దశంభాగం మనకు వచ్చిన రాబడులు దశంభాగం ఇద్దాము అన్నటువంటి ఆలోచన ఆ సంఘస్థులకు లేదు. లేనందువలన ఆయన అలాగా వాళ్ళని అయ్యా కొంచెం మందిరం కట్టుకుంటున్నాను, కొంచెం మందిరం మధ్యలో ఆగిపోయింది, కొంచెం ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఆ మందిరం పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను అని వాళ్ళ నీళ్ళను అడుగుతూ ఉన్నప్పుడు ఈ సంగతి ఆ ఊర్లో ఉన్న పెద్ద ధనికునికి తెలిసింది. ధనికునికి తెలిస్తే ఆ ధనికుడు ఏం చేశాడంటే, అయ్యా నీకు మందిరం కట్టుకోవాలంటున్నావంట కదా, నీకు డబ్బులు కావాలని అడుగుతున్న సంగతి తెలిసింది, కావాలంటే తీసుకో, ఇస్తానులే, ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తాలే, తీసుకో అని అన్నాడు. ఆయన వాతావరణం ఆయనకు తెలుసు, ఆ పాస్టర్ గారికి తెలుసు, ఇతను ఇచ్చుకుని అడిగాడమేమో, మళ్ళీ ఇవ్వకపోతే ఇతని వాతావరణం వేరుగా ఉంటుంది అనే సంగతి ఆయనకు తెలుసు. అయినా పరిస్థితి అనుకూలం లేనందువలన తప్పనిసరిలో మందిరం పూర్తి చేయాలని ఏం చేశాడంటే అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. కొన్ని రోజులు మందిరం కట్టుకున్నాడు. ఇంకా బాగా సంఘం మందిరానికి వస్తూ ఉన్నారు. ఈలోపు ఒక రోజున ఆయన ఎదురుపడి ఏం చేశాడంటే, అయ్యా మీరు పలానా ప్రాంతానికి మీరు వెళ్తున్నారు కదా, వెళ్తా ఇదిగో ఈ సామాను కొంచెం తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? సామాను. ఆ మాట మేము చెప్పకూడదు కానండి, కొన్ని విషయాలు అనేది మేము చెప్తే, జరిగిన సంగతులు చెప్తే అవి చాలా మెలకువ కలిగినటువంటి మాటలు. వాస్తవంగా అతని దగ్గర అప్పు తీసుకున్నందువలన అతడు చెప్పిన పని చేయవలసింది వచ్చింది. ఆ ప్యాకిలో ఏమున్నాయో తెలుసానండి, ఆ ఊర్లో బ్రాందీ షాప్ ఏర్పాటు చేశాడు. ఆ బ్రాందీ షాప్ కాడికి ఈ ప్యాకీని పంపించాడు అతనితో. చూశారండి అప్పు ఎలా చేసిందో చూడండి ఆయన్ని. తర్వాత ఓయమ్మో పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్తుంటే ఆయన తీసుకొని పోయి అక్కడికి అవి ఇస్తున్నాడు అని ఆ సంఘములో తెలిసి చివరికి మళ్ళీ సంఘం ఏమైపోయిందంటే తగ్గిపోయింది. కరోనా టైంలో ఆయనకు ఆహారం లేక ఇబ్బందులతో పడుతున్నప్పుడు నా దగ్గరికి వస్తే నేను ఆయన్ని కొంచెం ఆదరించి కొన్ని విషయాలు చెప్పి కొంచెం ఆర్థిక పరంగా కొంచెం రైస్ ఇచ్చి పంపించాను. చూడండి ఈ రోజున మనం అర్థమైందండి, అప్పు చేశామనుకో, అప్పిచ్చినటువంటి వ్యక్తికి మనం ఏమవుతాం? దాసుడు అయిపోతాం. అతను చెప్పింది మనం చేస్తుండాలి. అర్థమైందా? అతడు చెప్పింది మనం చేస్తుండాలి. ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు, చూడండి ఆ మాటని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెని నీకు తెలిసి ఉన్నది. ఎప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకు. ఇక్కడ ఎవరు ఉన్నారండి? ఎవరున్నారు? ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా రోషంగా సేవ చేస్తున్నాడు. ఆయన పేరు ఎలీషా పాస్టర్. ఏం పేరు? ఈయన కాదండి, మళ్ళీ ఈయన అనుకున్నారు పాపం. ఆయన దగ్గరకు వచ్చింది ఎవరు? ఈమె. ఆయన దగ్గర, ఆ ఎలీషా పాస్టర్ దగ్గర భక్తి కలిగినటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. భక్తి కలిగిన శిష్యుడు ఒకడున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, ఎలీషా పాస్టర్ గారి దగ్గర బాగానే ఉన్నాడు. అయితే కొన్ని రోజులకి ఏం తెలుసునండి, అప్పు చేశాడు, ఏదో అనారోగ్యం వచ్చి చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది తెలిసిన, నేరుగా ఎవరి దగ్గరకు వచ్చింది? ఎలీషా పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. ఏం పొరపాటునంగా
అయ్యా ఎలీషా పాస్టర్ గారు మా అప్పులన్నీ మీరు కట్టండి నేను అనలే. మా అప్పులన్నీ మీ దగ్గర కదా సేవ నేర్చుకుంటున్నది, మా అప్పులన్నీ మీరు కట్టండి ఎలీషా పాస్టర్ గారు అని అనలేదా? అర్థమైందా? లేకపోతే ఆయన తెచ్చిచ్చేటప్పుడు పలాంది తీసుకురాపో, పలాంది తీసుకురాపో, పలాంది తీసుకురాపో అని చెప్తున్నప్పుడు ఈయన తెస్తున్నాడే. తెచ్చినప్పుడు ఇంటికి తెస్తున్న ఎక్కడ నుండి తెచ్చావు, ఎలా తెచ్చావు అని ఆ శిష్యుని భార్య అడగలే. అర్థమైందండి? అడగలే. చివరికి ఏమైపోయిందంటే తనకున్నటువంటి ఇద్దరిని ఏం చేశాడు తెలుసా? అప్పులవాడు తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు ఇటైతే అప్పు తీర్చలేవు, ఆ పిల్లలతో నేను పని చేసుకుని కొన్ని రోజులకి అప్పు తీర్చేసుకుంటాను అని తనకున్నటువంటి ఆ స్వాస్థ్యం ఆ పిల్లల్ని ఏం చేశాడంటే తీసుకెళ్ళిపోయాడు అప్పులవాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అర్థమైందా? అందుకే అప్పుడప్పుడు అమ్మలారా, అక్కలారా, మీ భర్తలు మీకు తెస్తున్నప్పుడు ఎలా తెచ్చావని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, చీరల వ్యాపారం పెట్టారు, ఆ వ్యాపారం పెట్టారు, అది తెచ్చుకుంటున్నారు, ఇది తెచ్చుకుంటున్నారని పీడుతున్నారనుకో, నీ పోడు పట్టలేక నీ బాధ పట్టలేక వాళ్ళు యానవసాట దూకి అప్పు తెస్తారు. ఏం తెస్తారు? దూకి అప్పు తెస్తారు. తెచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది బాధ. అర్థమైందండి? తెచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఆ శిష్యుడు ఏం చేస్తుందో తెలుసా అండి? తెచ్చి పెడుతుంటే ఏం కనపడట్లే. చికెన్ దమ్మంటే చికెన్ తెస్తున్నాడు, మటన్ దమ్మంటే మటన్ తెస్తున్నాడు. అర్థమైందండి? ఏం తీసుకురావని తీసుకొచ్చి పెడుతున్నాడు, కానీ ఎట్టొస్తున్నాయి డబ్బులని ఏ రోజు కూడా కడగాలి. అందుకే మనం ఏం చేయాలి తెలుసా అండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు మనం చెయ్యకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పు ఏం చేయాలి? మనము చేయకూడదు. అప్పు చేసామనుకో మనం దాసులం అయిపోతాం. నీ దగ్గర ఉన్నటువంటి నీవు చెల్లించేంత వరకు ఏం చేస్తుందో తెలుసా? నేను దాసునికి. అందుకే అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర, అర్థమైందా? తీసుకున్న వ్యక్తి ఏమైపోతాడు? దాసుడు అయిపోతాడు. ఆ దాసత్వములో ఉండకుండానే దేవుడు మనల్ని విడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తులో బానిసత్వములో బాధపడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ బానిసత్వములో ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే అక్కడ నుండి విడిపించుకొని వచ్చి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మీరు ఇలాగా జాగ్రత్తగా బతకండి, అప్పుల్లోనికి వెళ్ళవద్దు, దాసులుగా మీరు ఉండకూడదు అని దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. అందుకే ఈ రోజున మీకు దండం మీరు చెప్తున్నాను, పొరపాటున మీరు అప్పులు చేయమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇచ్చావు, తీసుకున్నావనుకో, తీసుకున్న వ్యక్తికి నువ్వేమైపోతావు? దాసుడువే, ఇంకా యజమానుని కాదు. అర్థమైందా అండి? విలువ లేకుండా చూస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 21వ వాక్యాన్ని, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, నీతిమంతులు దయాదాక్షిణ్యమును కలిగి ధర్మమిత్తురు, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. భక్తిహీనులు. భక్తిహీనులు అంటే మీకు అర్థమైందా అండి? ఒక అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు, ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి రక్తహీనత తక్కువ ఉందంటే. అంటే మనిషికి భక్తిహీనత అయిందనుకోండి, భయభక్తులు ఉంటే పర్వాలేదు,
భక్తిహీనత ఉందనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? అప్పు చేస్తాడు. సరే అప్పు చేశాడా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తీర్చక ఉంటారు. తీర్చరంట. తీర్చకపోతే ఊరుకుంటారా అండి? భక్తిహీనులు ఎలా ప్రార్థన చేసుకుంటారో తెలుసా? అయ్యా, నేను కర్నూలుకి వెళ్తున్నాను అయ్యా, ముందు వెనక దేవదూతలను పెట్టండి, ముందు టైర్ను కాపుదలు ఇవ్వండి, వెనక టైర్కు కాపుదలు ఇవ్వండి, స్టీరింగ్కి కాపుదలు ఇవ్వండి, పొగ్గొట్టానికి కూడా నీ కాపుదలు ఇవ్వండి. అర్థమైందండి? ఇలాంటివన్నీ భక్తిహీనత సంబంధించిన మాటలు చెప్తారు. భయభక్తులతో నడుచుకోవాలనే విధానం తెలియదు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, భక్తిహీనులు అప్పు చేస్తారు. చూడండి, చాలామంది భక్తిహీనులు ఉంటారు. ఎలాంటి భక్తిహీనులు తెలుసా అండి? ప్రార్థనకు వస్తానే ఉంటారు, భయభక్తులు కలిగి ఉండరు. భక్తిహీనత అంటే ప్రార్థనే భక్తిహీనత. అంతే, ప్రార్థనకు వస్తూ ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. ప్రార్థనకు వస్తూ ఉంటారు, బిడిలు తాగుతూనే ఉంటారు. ప్రార్థనకు వస్తూ ఉంటారు, స్వేచ్ఛానుసారంగా నడిపించబడుతూనే ఉంటారు. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, తమ ఇష్టానుసారంగా నడిపించబడుతూనే ఉంటారు. దీన్ని ఏమంటారు అని అంటే భక్తిహీనత అని అంటారు. ఏమంటారు? భక్తిహీనత అంటే భక్తి బాగానే ఉందండి, దాంట్లో హీనత ఉంది. ఏదో భక్తిహీనత ఉంది, భక్తి బాగానే చేస్తా, హీనత ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన రక్తము లేదు, ఏదో హీనత ఉంది. భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తికి తగినటువంటి ఏదో హీనత ఉంది. కనుకనే ఏం చేస్తానంటే స్వేచ్ఛానుసారం ఒకరికి ఏం చేస్తానంటే అప్పు చేస్తున్నారు అని దేవుని వాక్యం చెప్తారు. అందుకే ఈ రోజున మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తీర్చలేదంట. అర్థమైందా? ఈ భక్తిహీనుడు ఏం చేశాడంటే అప్పు చేశాడు, అప్పు చేసి తీర్చలేదట. తీర్చకపోతే ఊరుకుంటారా? తీర్చకపోతే ఊరుకుంటారా అండి? యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 30-31 వాక్య భాగాలు చదువుకుందాం. వాడు ఒప్పుకొనక అప్పు ఇచ్చినది చెల్లించు వరకు వానిని ఎక్కడేశారు? ఇప్పుడు మీరు బాగా చూడండి, స్వచ్ఛమైన భాష ఏంటంటే కొందరు ఇంగ్లీషులో పదాలు వాడుతుంటారు. ఐపీ అని ఏమంటారండి? ఐపీ అంటే ఐ అంటే పి అంటే జంప్ అని. ఏందండి జంప్ అంటే? అప్పు తీర్చలేక ఐపీ పెట్టి వెళ్ళారు. సరే, అప్పు తీసుకొని చెల్లించకపోతే ఐపీ పెడితే ఊరుకుంటారా అండి? ఇప్పుడు ఎవరికి అప్పగించారు? పోలీసులకి అప్పగిస్తారు. అప్పగిస్తారు లేదండి? అక్కడ ఎవరు? యేసు ప్రభు ఏం చెప్పి కడపటి కాసు చెల్లించేంత వరకు ఎవరికి అప్పగిస్తారు? బహుమతులకి అప్పగిస్తారు. ఇక్కడ అప్పు తీర్చకపోతే మన ఇండియాలో అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో అప్పు తీర్చకపోతే ఎవరికి అప్పగిస్తారు? పోలీసులకు అప్పగిస్తారు. అర్థమైందండి? పోలీసులకి అప్పగిస్తారు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఉండి అప్పు చేయకుండా, అప్పు తీసుకున్నా కూడా దాన్ని తీర్చేంత వరకు నిద్రపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను చూడండి. అప్పు లేనోడు ధనవంతుడు అంట. ఎవరు? అప్పు లేనోడే ధనవంతుడు. అప్పు లేనోడే పరలోక రాజ్యంలో ఉంటాడు. అర్థమైందా మీకు? అప్పు లేని వ్యక్తి అన్నట్టు. అందుకే ఎందుకో తెలుసానండి, యేసు ప్రభు చెప్తున్న చక్కటి మాట, మీరు కడపటి కాసు చెల్లించేంత వరకు. అర్థమైందండి? కడపటి కాసు. అందుకే మన పొరపాటున దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మాట ఇచ్చి ఉన్నాడు, నిన్ను అప్పిచ్చేవారిగా చేస్తానని చెప్పాడు. పొరపాటున కూడా అర్థమైందా
భక్తిహీనత నడుచుకుంటూ ఏం కాదులే అని అధికముగా అప్పు చేసి అప్పు తీర్చకుండా, అర్థమైందండి, ఏదో నీ కాలాన్ని పుచ్చుకొని పోతే అది చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే మనం అప్పు చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అప్పిచ్చేవాడిగా చేస్తాడు దేవుడు. మంచి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ఆకాశము ధననిధి నీకు తెరవబడుతుంది. ఎందుకంటే దేవుని మాట నిరర్ధకము కానేది. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఈ రోజున ఆ మాట నెరవేర్చకపోవడానికి ప్రజల జీవితాల్లో కారణం ఏమిటో తెలుసా? భక్తిహీనత కలిగి ప్రజలు నడిపించబడుతుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చలేకపోవడం. అందుకే దేవుని బిడ్డలారా, భక్తిహీనత కాదు, భయభక్తులు కలిగి అబ్రహాము కుటుంబం వలె ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 5వ వాక్య భాగా నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు. ఎరువు అంటే ఏంటో తెలుసనా? పొలంలో ఎరువు కాదు. ఎరువు అంటే బదులు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? బదులు తెచ్చి తిని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెనని అడిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చేస్తారండి? బదులు తెచ్చుకుంటారు. దైవజనుడికి తెలియదు. అర్థమైందా అండి? దైవజనుడికి తెలియలేదు. దైవజనుడు ఏం చెప్పాడు? నాయన శిష్యులారా, మీరు వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురండి అని చెప్తే వీళ్ళు ఏం చేసినారో తెలుసా? పోత గొడ్డేలు బదులు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? గొడ్డేలు బదులు తెచ్చుకున్నాడు కదా. ఒకరు సొమ్ము మనం తెచ్చుకున్నాం కదా, జాగ్రత్తగా ఇయ్యాలి కదా అనేది లేకుండా ఆడుతూ పాడుతున్నాడు. ఆ గొడ్డలు కూడా ఎక్కడ పడింది? నీటిలో పడింది. నీటిలో పడినాక తెలిసిందంట, అయ్యో దైవజనుడా, నేను బదులు తెచ్చితే నీ గొడ్డలి, ఆ గొడ్డలు కూడా నీటిలో పడింది. ఇప్పుడు ఆ దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ తిరిగి ఆ గొడ్డలి దొరికింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొందరు బదులు తెచ్చుకుంటారు. అర్థమైందా? బదులు తెచ్చుకోకూడదు. అది డబ్బులైనా తెచ్చుకోవచ్చు. కొంచెం ఏదో నీకు అవసరం ఉందనుకోండి, దాన్ని తిరిగి సకాలంలో ఒక 2-3 రోజుల్లో ఇచ్చుకోవడానికైనా తీర్చడానికైనా ఆ స్తోమత కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే బదులు తెచ్చుకోవాలి. ఏది మనం ఇవ్వగలిగితేనే. కొందరు ఏం చేస్తారనంటే, పశ్చిమ గోదావరి సైడ్ కొన్ని ఏరియాలో ఎలా ఉంటుందంటే, కొంచెం లేకపోయినా పెళ్ళిలో కానీ అక్కడ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఘనంగా కనపడానికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బదులు తెచ్చుకొని వెళ్తారు. బదులు తెచ్చుకున్నా సరే బాగానే ఉంది. అక్క పెళ్ళికి పోతున్నాను, కొంచెం షోలో వట్టి షోలో ఉన్నాను, కొంచెం కమ్మలు అక్క, లేదా కమ్మలు ఇచ్చో గొలుసు అక్క అని గొలుసు వేసుకొని కమ్మలు వేసుకొని, అర్థమైందా? ఆ పెళ్ళికి పోతే ఇప్పుడు తులం 1,00,000 రూపాయలు ఉందని దొంగలు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? షవులు కూడా పోనీయట్లేదంట. అర్థమైందా అండి? మెడలోది దొంగతనం చేస్తున్నారు, షవులు గుడక లాగేసుకొని పోతున్నారు. బదులు తెచ్చుకున్నది ఆ మనిషి దొంగల పాలైపోయింది. ఇప్పుడు తీరుస్తుందా? అర్థమైందా? దైవజనుడు పౌలు గారు
ఒక చక్కటి మాట అంటాడు. అందరు ఆ మాటను తీయండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్య భాగంలో ఉన్న మాటలు అందరం చదువుకుందాం. చదవండి అన్న. నాకు కొదవ కలిగినందున నేను ఎలాగునూ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఈ మాట అందరూ నేర్చుకోవాలి. మనం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు అంటాడు, నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఎలాగైనా చెప్పలేదు నాకు కొదవ ఉందని. మేము చెప్పుకుంటామా అండి? దైవజనులు మేము చెప్పుకుంటామా అండి? మందిరంలో మాకు రైసు లేదని మేము చెప్పుకుంటామా? మాకు బట్టలు లేవని మేము చెప్పుకుంటామండి? మాకు పలాంది లేదని మేము చెప్పుకుంటామా? ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండుటకు సంతృప్తి కలిగి ఉండేటట్లుగా మేమేం చేస్తున్నామండి? నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి మనము సంతృప్తిగా ఉండేటట్లుగా మనం నేర్చుకుంటే మనం ఏం చేస్తాం? అప్పు చేయం. అందుకే దేవుని మాట చాలా మందిని దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. అర్థమైందా? ఇంకా అప్పు చేస్తూనే ఉంటారు. అలా కాదు. దేవుని వాక్యం ఏంటుందో తెలుసా? నేను నీకు మాట ఇచ్చాను, నీకు ఆ వాక్యాన్ని ఆ మాటని మీకు చెప్పాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతే. నీవు అప్పు చెయ్యవు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అనేక జనములకి అప్పిచ్చేటట్లుగానే నేను చేస్తాను. దేవుడి మాటలు మన హృదయములో స్థిరపరచునుగాక.